మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. 14వ వచనంలో సంఘ పెద్దలు ప్రార్థించేటువంటి ఒక రోగి కోసం సంఘ పెద్దలు ప్రార్థన గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండవది ఈ యొక్క సంఘపు పెద్దలు చేసేటువంటి ప్రార్థన. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. యాకోబు ఎవరితో చెప్తున్నాడు? విశ్వాసులతో చెప్తున్నాడు కదా, కాపరులతో కాదు, సంఘపు పెద్దలతో కాదు. యాక్చువల్లీ ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తూ ఉన్నాడు. విశ్వాసులకు చెప్తూ ఏమంటున్నాడు? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవడు పిలిపించాలి? యాక్చువల్లీ విశ్వాసులు పిలిపించాలి. మనకందరికీ తెలుసు సంఘ పెద్దలు అనేటువంటి పదం ఇక్కడ ప్రెస్బిటరోస్ ఎవరికి సూచిస్తుంది అని అంటే దేవుని సేవకునికి, సంఘంలో ఉన్నటువంటి పరిచారకులకు కాదు. ఇక్కడ మాట్లాడినటువంటి పదం ఎవరికి మాట్లాడబడింది అని అంటే సేవకుల కోసము మాట్లాడబడింది. కాబట్టి పిలిపించాల్సినటువంటి వాడు రోగి, వాడు పిలిపించాలి. యాక్చువల్లీ అసలు ఎందుకు పిలిపిస్తాడు వాడు? ఈ రోగి ఎందుకు పిలిపించాలి? ఏం వాడే వస్తే సరిపోదా? వాడు ఎందుకు పిలిపించాలంటే వాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడని మనకు అర్థమవుతుంది. వాడు రాలేడు కాబట్టి వాడు పిలిపిస్తాడు. వీళ్ళు వెళ్ళడం లేదు కానీ రోగులు పిలుస్తూ ఉన్నారు. ఎవడైతే బహుశా చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారేమో, బహుశా అక్కడ విశ్వాసులు పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడినటువంటి పదం సంఘపు పెద్దలు కదా. ఏమని మాట్లాడాడు? సంఘపు పెద్దలు, ఒకనికంటే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారంటే ఒక్కరే ఉంటున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్, బహుళ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో సంఘాలు, ఆది సంఘాల్లో మనం చూస్తాం బహుళ నాయకత్వం ఉంది. పేతురు యోహానులు ఒకే సంఘానికి సేవ చేశారు కాబట్టి ఆ బహుళ నాయకత్వం వారి దగ్గర ఉంది. యాకోబు చెప్తున్నాడు, మీ సంఘములో పెద్దలుగా ఉన్నటువంటి వారిని మీరు పిలిపించండి. అంటే దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారిని పిలిపించాలి. ఎందుకు దేవుని సేవకులు అని అంటే వీరు స్వస్థత వరములు కలిగినటువంటి వారని కాదు, వీరు స్వస్థత వరములు కలిగినటువంటి వారని కాదు. కానీ మరి దేనికోసం పిలిపించాలంటే వీళ్ళట సంఘానికి సూచనగా అక్కడికి వెళ్తారు. అంటే దే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు ఏంటంటే చర్చ్ను రిప్రజెంట్ చేస్తారు. అంటే సంఘము పక్షముగా వీరు అతని దగ్గరికి వెళ్తారు. కాబట్టి అదేంటయ్యా, వెళ్ళకుండా ప్రార్థన చేస్తే అవ్వదా అని అంటే వెళ్ళకుండా ప్రార్థన చేయొచ్చు. మరి వెళ్ళే ఎందుకు ప్రార్థన చేయాలంటే మీ ప్రేమ వాడికి తెలుస్తుంది. అక్కడుండి వాడితో కలిసి ప్రార్థన చేసేటువంటి దానికి ఉన్నటువంటి ప్రభావము ఎక్కువ. బహుశా ఆ యొక్క రోగి నిరాశలో ఉన్నాడేమో, సేవకులు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వానికి ఆ ప్రేమ కనబడితే బహుశా వాడు ఓదార్పు నొందుతాడేమో. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన. ఈ యొక్క వచనంలో మెయిన్ వర్బ్ ఏంటంటే ప్రార్థన. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రార్థన. రోగి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం దేనికోసం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాము అని ఆలోచన చేస్తే వాక్యానుసారమైన కాపరి అనేటువంటి పుస్తకం చదువుతున్నాం. ఆ యొక్క పుస్తకంలో రిచర్డ్ బాక్స్టర్ గారు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి విషయంలో ఆయన ఈ విధంగా చెప్పాడు, మీరు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేనికోసమో తెలుసా? చనిపోవడానికి సిద్ధంగా ఉంటే వారు దేవుని రాజ్యానికి సిద్ధం చేయండి. వారు చావుకు భయపడకుండా ఉండేటట్లు మీరు వారిని సిద్ధపరచడానికి వారి దగ్గరికి వెళ్ళండి అని. ఒకవేళ వాడు బ్రతికితే, ఒకవేళ వాడు బయటకు వస్తే దేవుని కోసము ఒక మంచి నిర్ణయం తీసుకునే వానిగా సిద్ధపరచడానికి అతని దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చెప్పబడినటువంటి రోగం ఏంటంటే అతను మరణపు పడక మీద ఉన్నాడని, ప్రభువు నామమున అతనికి నూనె రాయాలని. ఏంటా నూనె? ఒలివల నూనె. ఇక్కడ నూనె కోసము కొంతమంది ఏమన్నారంటే మెడిసిన్ గా వాడారని, ఒక ఔషధం అని. నూనె ఆ రోజుల్లో ఒక ఔషధంగా వాడబడిందని. ఇంకొంతమంది అన్నారు ఇది ఔషధంగా కాదు కానీ ఒక గుర్తుగా వాడబడింది అని చెప్పారు. గ్రీకులకు ఇది ఒక ఔషధంగానే తెలుసు, కానీ హిబ్రీయులకు ఈ నూనె అనేటువంటిది ప్రతిష్ఠించేటప్పుడు వాడతారని హిబ్రీయులకు తెలుసు. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ అభిషేకించుట అనేటువంటి పదం వాడలేదు, అతనికి నూనె రాసి అని ఉంది కదా, అతనికి నూనె అభిషేకించి అని లేదు కదా అని అంటారు. అయితే ఇదే పదము పాత నిబంధనలో యాజకులను ప్రతిష్ఠిత చేసేటప్పుడు కూడా ఇక్కడ వాడబడినటువంటి పదమే వాడారట. అయితే ఇక్కడ రాస్తున్నటువంటిది హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు ఈయన. ఒకవేళ హెబ్రీయులకు రాస్తూ ఉంటే ఇది ప్రతిష్ఠిత గురించి అవుతుంది, ఒకవేళ లేదంటే ప్రత్యేకించడం కోసం అవుతుంది. అవునా? ఈ యొక్క రోగిని దేనికోసం ప్రత్యేకిస్తారు? ఒకవేళ ఆ వ్యక్తిని
ప్రతిష్ఠత ఎందుకు చేస్తారు అని అంటే దేవుని కృపకు ప్రత్యేకముగా ఎంచుటకు, దేవుని కృపను వాని మీద ప్రత్యేకముగా ఆహ్వానించుటకు, దేవునికి వీనిని ప్రతిష్ఠత చేయడానికి, అనగా దేవా నీకు కృప వీనికి కావాలి అని వారు ఈయన పక్షముగా ఒక గుర్తుగా దానిని జరిగిస్తారు. ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇవ్వాలి అని అంటే మనము ప్రార్థనకి ఇవ్వాలి. మనము ఎంత అనుకున్నా సరే మన ముందు మరణ పడక మీద ఉన్నటువంటి రోగులు లేరు. మనల్ని పిలవలేదు. ఈరోజు సంఘపు పెద్దలే రోగుల్ని పిలుస్తున్నారు, వీరే వారికి నూనెలు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వచనము ఏ మాత్రము దానికి సపోర్ట్ చేయదు. ఇది సంఘపు పెద్దలు చేసేటువంటి ప్రార్థన, అనగా దేవుని సేవకులు రోగి దగ్గరకు వెళ్ళి చేసేటువంటి ప్రార్థన. అతని కొరకు ప్రార్థన చేయవలను.